హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో డీజీపే అనేది 6.6కి ఆ వెర్షన్కి అయితే అప్గ్రేడ్ అయిందండి. అదైతే మనం పాత వెర్షన్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ అన్ఇన్స్టాల్ చేసి దీన్ని అయితే మాత్రం మనం ఇన్స్టాల్ చేసుకోండి. ఈ 6.6 వెర్షన్ అయితే మనం ఇన్స్టాల్ చేయడం ఎలాగనేది మీకైతే నేను వివరిస్తానండి. అయితే దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా వచ్చేసరికి ఏమన్నా సాఫ్ట్వేర్లో ఏమన్నా అప్డేట్ తీసుకొచ్చారనుకోండి, మనకి కొత్తగా వెర్షన్స్ అవి మార్చి మనకి ఇస్తారనమాట. అయితే ఇంత ముందు దాని మీద పోల్చుకుంటే ఇదైతే మనకి చాలా స్పీడ్గా వర్క్ అవుతుందండి 6.6 వెర్షన్ ఏదైతే ఉందో. కాకపోతే మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రం ఓల్డ్ వెర్షన్స్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకొని దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీంట్లో మనకి ఆర్డీ సర్వీస్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదనమాట. అప్పుడు మనం పాత వెర్షన్లో అయితే ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టేది అనమాట. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదండి, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం కనిపించలేదండి. కానీ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. మరి ఈ వెర్షన్ని మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్లోని అలాగే పీసీలో కూడా మనకి రెండు ఇచ్చారనమాట. ఈ రెండు కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మనం ఫోన్లో చేసుకున్న వాళ్ళైతే ఫోన్లో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు అయితే ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే మీకు ఇప్పుడు కంప్యూటర్లో అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. అలాగే ఇందులో బెనిఫిషరీని ఎలా యాడ్ చేయాలి, అలాగే అమౌంట్ కూడా ఎలా పంపించాలనేది కూడా మీకు అయితే నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, డీజీపే 6.6 డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ డీజీపే అని వస్తుంది, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చండి డౌన్లోడ్ డీజీపే అంటే విండోస్కి ప్లస్ ఆండ్రాయిడ్ అంటే ఫోన్లో ఎవరైతే చేస్తారో ఈ ట్రాన్సాక్షన్లు అవి వాళ్ళకి కూడా ఏపీకే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే మనం సిస్టంలో చేస్తున్నాం కాబట్టి ఒకసారి అయితే ఫీచర్స్ అవి కొత్తగా ఏమొచ్చాయి ఏంటి అనేది మనం అయితే ఒకసారి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మీకు ఎలా అయితే ఉందో ఇంటర్ఫేస్ అది చూపిస్తాను మీకు. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏపీ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. చూడండి, మనకి ఇక్కడైతే డౌన్లోడ్ అయింది. ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ఫైల్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇందులో చాలా ఫైల్స్ వస్తాయండి. అయితే ఇందులో డీజీపీ సెటప్ అని ఉంది కదా, దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసి జస్ట్ రన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. అయితే మీరు పాత వెర్షన్లో 6.5 కానీ 6.3 కానీ 6.2 కానీ ఈ వెర్షన్ ఏమన్నా సరే మీరైతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రమే ఇది ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయండి. నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి. మనకి ఎలా వస్తుందండి, ఇక్కడ పైన అయితే యాక్సెప్ట్ అని మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ నెక్స్ట్ బటన్ అన్నీ నెక్స్ట్లో ఉంటాయండి. క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ మనకి డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ కావాలని అడుగుతుంది. క్లిక్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేసినట్లయితే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు అది ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంది అనేది మీకు మనం ఒకసారి చూద్దాం. అందులోనే మనకి ఇంకా ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారేమో అనేది ఒకసారి మనం అయితే చూద్దామండి. ఇందులో అయితే ఫాస్ట్గానే అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుందండి ఇంత ముందు వెర్షన్ కంటే. ఎందుకంటే అప్గ్రేడ్ వెర్షన్లు అనేది మనకి ఏదైనా ఫీచర్స్ కొత్తగా తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకి అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. మనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. చూడండి, నాకు డెస్క్టాప్ మీద అయితే ఐకాన్ వచ్చింది. ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి మీకు అయితే నేను ఒకసారి చూపిస్తాను. ఓపెన్ చేశాను కదండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీ సిఎస్సి ఐడి తోటి ఇక్కడ టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నేనైతే మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనం ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. రెండింటికి కావాలంటే రెండింటికి చూడొచ్చు. నేనైతే ఓన్లీ మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తానండి. ఓటీపీ అనేది మనకు సెండ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ వెరిఫై చేద్దాం. చూడండి, వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అథెంటికేషన్ అడుగుతుంది అనమాట. నేనైతే అథెంటికేషన్ అని చెప్పేసి నేనైతే క్లిక్ చేస్తున్నానండి. ఫింగర్ అనేది అడగడం జరుగుతుందండి. విఎల్ఈ ఎవరైతే వారైతే ఫింగర్ పెట్టాలి. చూడండి, మనకి డీజీపీ సర్వీస్ అనేది మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే పాత వెర్షన్ లాగే ఉంది, కాకపోతే ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే కొన్ని యాడ్ చేశారనమాట. మనం చాలా ఈజీగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అదర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బెనిఫిషరీని యాడ్ చేయడం అనేది చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం అన్నీ ఇచ్చారండి, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. విత్డ్రా, అలాగే డిపాజిట్, తర్వాత వచ్చేసి మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్, నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్, వ్యాలెట్ టాప్అప్. అయితే ఇందులోని మనం సర్వీస్ అనేది చేసినప్పుడు చాలా ఈజీగా మనం ఎటువంటి ఇష్యూ లేకుండా చాలా తొందరగా అయితే మనకి ఫాస్ట్గా అవుతుందండి. ఇదండి మరి
ఎలా అయితే మీరు చేసుకోండి. వ్యాలెట్ని ఎలా యాడ్ చేయాలి, అలాగే సారీ అండి బెనిఫిషరీని ఎలా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్రస్తుతానికి అయితే ఒక బెనిఫిషరీని అయితే మనం యాడ్ చేసి చూద్దామండి. మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనం అయితే బెనిఫిషరీని ఫస్ట్ యాడ్ చేయాలన్నమాట. మనీ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి యాడ్ రిమిటర్ అని చెప్పేసి ఉంది కదా, ఉన్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, ఎవరైతే యాడ్ రిమిటర్ అంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నానండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అలాగే పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇవ్వండి. ఎంటర్ నేమ్ ఒకటి ఎంటర్ చేయండి, స్టేటు ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఉంటే అడ్రస్ ఇవ్వండి. జస్ట్ ఇక్కడ యాడ్ రిమిటర్ అని చెప్పేసి మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సిటీ పిన్ కోడ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాడ్ రిమిటర్. ఇక్కడైతే మన ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుందండి. ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే రిమిటెడ్ యాడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందన్నమాట. దాన్ని ఓకే చేసింది. ఓకే చేసిన తర్వాత మనకి ఇందులో చూసుకోవచ్చు రిమిటెడ్ లాగిన్ అని ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్తో మనం అయితే ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత రిమిటెడ్ లాగిన్ అని చెప్పేసి మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడైతే మనకి వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ బెనిఫిషరీ అని ఉంటుంది అనమాట. ఇక్కడ బెనిఫిషరీ తాలూకు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నేమ్ అయితే ఇచ్చాను. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. మన అకౌంట్ నెంబర్ 2 సార్లు టైప్ చేయవలసి ఉంటుందండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ బెనిఫిషరీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఆ మొబైల్ నెంబర్కి ఏదైతే ఉందో దానికి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుందండి. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ బెనిఫిషరీ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఓకే, మనకి బెనిఫిషరీ అయితే యాడ్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ కానీ అలాగే మొత్తం ఏదైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన బెనిఫిషరీ లిస్ట్లో అయితే చూపిస్తుంది అనమాట. మనీ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని బెనిఫిషరీలు ఉన్నాయో ఆ బెనిఫిషరీ మొత్తం అన్ని చూపిస్తుందండి. మనం ఎంతైతే అమౌంట్ వేయాలనుకుంటున్నామో నేనైతే కొంత అమౌంట్ అనేది ఇక్కడ నేను ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ మళ్ళీ జనరేట్ ఓటీపీ, ప్రతిదానికి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడైతే మనం జనరేట్ ఓటీపీ అని చెప్పేసి మనం క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే చూసుకోవచ్చు ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుందండి. ఓటీపీ మళ్ళీ నేను ఎంటర్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది అనమాట. ఇందులోని మనం అయితే చాలా ఈజీగా టైము కొద్దిగా బాగా ఇది అవ్వకుండా, ఎందుకంటే ఇంతకుముందు మనకి అప్పుడప్పుడు మనకైతే కొద్దిగా ఇష్యూస్ అనేది వచ్చేయండి. ఫింగర్ ప్రింట్ పని చేయకపోవడం, లేదంటే ఆర్డీ సర్వీస్ నాట్ రన్నింగ్ అని చూపించడం, ఏదో ఒకటి వచ్చేది అనమాట. అదే మరి అలా మన బెనిఫిషరీని అలా యాడ్ చేసుకొని ఇలా అయితే మీరు అయితే చేసుకోండి. అలాగే పే అవుట్ కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. దీని గురించి అయితే ఇంకొక వీడియో అయితే మళ్ళీ చేద్దామండి. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఈజీగా మీకు అయితే తెలుసు కాబట్టి నేనైతే చెప్పవసరం లేదు. అదండి మరి మీరైతే 6.6కి అప్గ్రేడ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇందులో అయితే సర్వీస్ చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి. అదండి మరి ఇవాళ వీడియో. మరి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.